వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఏడే రోజుల్లో మీ బెల్లీ ఫ్యాట్‌ని అయితే తగ్గించుకోవచ్చు అంటున్నారండి. అది కూడా మన ఇంట్లో దొరికే ఐటెమ్స్‌తో. సో, మన ఇంట్లో ఏ ఐటెమ్స్‌తో మనం ఈ బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోవచ్చు? సో, అది ఎలా మేక్ చేసుకోవాలి? ఎలా మేక్ చేసుకొని మనం తీసుకుంటే ఈ బెల్లీ ఫ్యాట్ నుంచి మనం బయటపడగలం? ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ శృతి గారు. శృతి గారి మాటల్లోనే అసలు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఎలా తీసుకోవాలో, ఎప్పుడెప్పుడు తీసుకోవాలో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. మేడం, బెల్లీ ఫ్యాట్ చాలామంది సన్నగా ఉంటారు. బట్ వాళ్ళకి పొట్ట ఉంటుంది. అవును. సో ఈ పొట్ట తగ్గడానికి మీరు ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. ఏడే అవును. రోజుల్లో మీ బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది. నేను చెప్పిన రెమెడీ నేను చెప్పినట్టు ఫాలో అవుతాయి అని చెప్పేసి అంటున్నారు కదా. అవును. సో ఈ రెమెడీలో మనం ఏమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాము, ఎలా మనం మేక్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి? సో, బెల్లీ ఫ్యాట్ అంటే చాలా వరకి పొట్ట బాగా ముందుకు వస్తుంది. అండ్ పొట్ట రావడం వల్ల అండ్ ఇష్టమైన డ్రెసెస్ కూడా వేసుకోలేము. అండ్ సొసైటీలో కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ మెయిన్‌గా మ్యారీడ్ పీపుల్‌లో కంటే అన్‌మ్యారీడ్ ఫీమేల్స్‌లో గానివ్వండి, మేల్స్‌లో గానివ్వండి, బెల్లీ ఫ్యాట్ వచ్చిందంటే చాలు ఇంకా ఆల్మోస్ట్ లైఫ్ అయిపోయింది. అన్ని డిసీజ్‌లు వచ్చేస్తాయి. ఇంకొక 1, 2 ఇయర్స్‌లో అన్నట్టుగా ఒక భయం అనేది, ఒక యాంగ్జైటీ అనేది స్టార్ట్ అవుతది. సో, అలాంటి బెల్లీ ఫ్యాట్‌ని మనం కంట్రోల్ చేసుకోవాలి అనంటే, ఇంట్లో ఉండే సులువైన ఇంగ్రీడియెంట్స్‌తోనే ఈ యొక్క అద్భుతమైన రెమెడీని గనక మనం ప్రిపేర్ చేసుకొని డైలీ తీసుకుంటున్నట్టయితే మ్యాక్సిమం అంటే నాకు అన్ని ఛానల్స్‌లో చూస్తాము. అన్నీ ట్రై చేశామండి. వాళ్ళు చెప్తుంటే ఇది ట్రై చేశాను, ఎక్సర్సైజ్ చేశాను, యోగా చేశాను, అండ్ డైట్ ఫాలో చేశాను, అండ్ కషాయాలు తాగాను. ఏది చేసినా కూడా తగ్గట్లేదు. అంత ఫేక్ అనేసి చాలామంది అపోహగా ఉంటుంది. చేస్తారు. బట్ ఏంటి అనంటే అదొక క్రమ పద్ధతిలో కొన్ని డేస్ వరకి స్ట్రిక్ట్‌గా చేసినట్టయితే దాని యొక్క రిజల్ట్ అనేది మీకు కనిపిస్తది. ఓకే. మనకు కనిపించాలి అనంటే దేనికైనా కూడా కొంత పీరియడ్ ఆఫ్ స్పాన్ అనేది అవసరం. ఓకే. సో, అలాంటి దట్టమైన కొవ్వు కరగాలి అనంటే, బెల్లీ ఫ్యాట్ కరగాలంటే, పొట్ట కిందర ప్రాంతంలో ఉండే కొవ్వు కరగాలంటే చాలా టఫ్ కొవ్వు అంటారు దాన్ని. సో, అది కరగడానికి అది కరగడం అనేది 7 డేస్‌లో స్టార్ట్ అవుతది. ఓకే. ఓకేనా? 7 డేస్ ఇంకా మీరు రాసి పెట్టేసుకోవచ్చు. ఎంత టఫ్ ఫ్యాట్ అయినా కూడా ఈ ఇంగ్రీడియెంట్స్ తోటి కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే మనం కాలక్రమేణా అది వాడుతూ వచ్చేస్తూ ఉంటే బెల్లీ ఫ్యాట్ అనేది ఆల్మోస్ట్ 99% వరకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకే. సో, అంతటి అద్భుతమైన బెల్లీ ఫ్యాట్‌ని కరిగించే ఇంగ్రీడియెంట్స్ మన ఇంట్లోనే ఉన్నాయి. వాటిని చూద్దాము. ఓకే. ఓకేనా? సో, ఒకటి పసుపు ఓకే అండి. అండ్ బెల్లం. బెల్లం మీరు తాటి బెల్లమైనా తీసుకోవచ్చు. నార్మల్ మనకి ఆర్గానిక్ బెల్లమైనా తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఇది డయాబెటిక్ పీపుల్ కూడా తీసుకోవచ్చు. ఓకే అండి. ఓకేనా? అది కూడా మనం లిమిటెడ్ క్వాంటిటీ తీసుకుంటాం కాబట్టి డయాబెటిక్ కానివ్వండి, క్యాన్సరస్ పేషెంట్స్ కానివ్వండి, దీర్ఘకాలిక వ్యాధులతో సఫర్ అవుతున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఓకే. ఓకేనా? అండ్ నెక్స్ట్ మిరియాల పౌడర్, ఓకే. దాల్చిని పౌడర్ ఓకే అండి. అండ్ జీలకర్ర పౌడర్. ఓకే అండి. సో, ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయి. ఓకే. వీటన్నింటిని ఉపయోగించి బెల్లీ ఫ్యాట్‌ని కరిగించుకోవడం అనేది చాలా చిటికెలో పని. బట్ అన్ని ప్రయోగాలు చేసేసి, అన్నీ ట్రై చేశాము అని అన్నీ విసిగెత్తిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మనం ఎలా మేక్ చేసుకోవాలండి దీన్ని? సో, ఫస్ట్ దీన్ని తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని వాటర్ వెయిట్ చేసుకుందాము. ఓకే అండి. ఇది మనం ఇలా వెయిట్ చేసుకొని తీసుకుంటాం కదండి. హ్మ్. తీసుకున్న తర్వాత రెగ్యులర్‌గా ఎన్ని సార్లు తీసుకోవాలంటారు రోజుకి? సో, ఒకటి బెల్లీ ఫ్యాట్ అనేది ఏ వయసు మధ్యలో ఉంది. ఓకే. అంటే 30 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళది డిఫరెంట్. 30 ఇయర్స్ అబోవ్ ఉన్నది వాళ్ళది డిఫరెంట్. ఓకే. ఇప్పుడు చూస్తుంటే చిన్న పిల్లలకు కూడా యెస్ వచ్చేస్తుంది. అండి. నిజంగా చెప్పాలంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తా ఉన్నారు అవును. ఫస్ట్. చాలా వరకి చిన్న పిల్లలు ఏంటంటే చాలా హెవీగా అయిపోయి ఊబకాయం అంటారు. ఓకే. ఒబేసిటీ. ఓకే. అంటే వాళ్ళు ఉండాల్సిన BMI బేసల్ మెటబాలిక్ ఇండెక్స్ కన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 3, 4 టైమ్స్ డబులే ఉంటున్నారు. ఓకే. సో, అదేంటంటే మనకు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులని ఆహ్వానించడానికి ఫస్ట్ స్టెప్. ఓకే. ఓకేనా? సో, వాటిని కంట్రోల్ చేసుకోవాలి అని అంటే ఒక 30 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి, అంటే మేజర్ హెల్త్ డిసీజెస్ లేని వాళ్ళకి, మేజర్ అంటే డయాబెటీస్ కానివ్వండి, లేకపోతే హైపర్ టెన్షన్, లేకపోతే క్యాన్సరస్ కండిషన్స్, ఇవి ఎక్కువ తీవ్ర స్థాయిలో బాధించని 30 బిలో ఇయర్స్ వాళ్ళు ఏంటంటే డైలీ ఎంప్టీ స్టమక్లో మార్నింగ్ తీసుకోవాలి ఓకే. కంపల్సరీ. ఓకే. అంటే పడి గడుపున అంటారు కదా, బ్రష్ చేసుకున్న వెంటనే గనక
ఈ ఔషధాన్ని అంటే ఈ లిక్విడ్ని కనుక మనం తీసుకుంటే మనకి కొవ్వు అనేది టఫ్ అండ్ ఫ్యాట్ సెల్స్ అనేది కరగడం స్టార్ట్ అవుతుంది విత్ ఇన్ 7 days ఆఫ్ స్పాన్లో. ఓకే. అదే మనం ఇంకొక 3 weeks 4 weeks ఎక్స్టెండ్ చేస్తూ ఉంటే మీరు ఈ రెమెడీ స్టార్ట్ చేస్తున్నప్పుడు టేప్ తీసేసుకొని మీ బెల్లీ ఫ్యాట్ని మెజర్ చేయండి. ఓకే. సో అలా మెజర్ చేసి కొంత సెంటీమీటర్స్ లాగా తెలుస్తుంది. 7 days తర్వాత 1/2 inch తగ్గడము, 1 inch తగ్గడము, అలా మనకి కాలక్రమేణా ఏమవుతుంది అని అంటే ఇది తీసుకున్న కొద్దీ మనకి ఆ ఇంచెస్ ఏవైతే ఉంటాయో బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గడం జరుగుతుంది. అండ్ మీ డ్రెస్సెస్ కూడా చాలా లూజ్గా అవుతాయి, స్లిమ్గా అవుతారు. అండ్ స్లిమ్గా ఉన్న వాళ్ళు ఇంకా అందంగా కనిపిస్తారు. అండ్ బెల్లీ ఫ్యాట్ నుంచి ఏవైతే మనకి లైక్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ డయాబెటీస్కి కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుందో అవి కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే 30 years పైబడిన వాళ్ళలో ఏంటంటే డైలీ 2 times తీసుకోండి. ఎందుకు అని అంటే వాళ్ళకి ఇదే కాకుండా అసోసియేటెడ్ డిసీజెస్ కూడా సఫర్ అవుతూ ఉంటారు, చాలా రకాల టాబ్లెట్స్ వేసుకుంటుంటారు. అదేంటంటే లైక్ మనకి ఒక తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, పుట్నాలు తిన్నట్టు తింటున్నారు టాబ్లెట్స్ అనేసి అంటారు. సో అలా ఏంటంటే అన్ని టాబ్లెట్స్ తినే బదులు ఈ యొక్క చిన్న రెమెడీని కనుక తీసుకున్నట్టయితే వాళ్ళకున్న ఆ డిసీజ్ కంట్రోల్ అవ్వడంతో పాటు ఈ బెల్లీ ఫ్యాట్ కూడా కంట్రోల్ అవుతుంది. ఓకేనా? సో వేడెక్కాయి కదా. ఫస్ట్ మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్ అంటారు. సో ఈ మిరియాల పొడిలో మనకి పెప్పరైన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే మనకి అన్వాంటెడ్ ఫ్యాట్, మనకి ఫ్యాట్ అనేది బెల్లీ ఫ్యాట్ అనేది మెయిన్గా మనకి నావెల్ కింద, బొడ్డు ప్రాంతం కింద ఎక్కువగా చూస్తూ ఉంటాము. కొంతమందికి ఇక్కడ ఉండటంతో పాటుగా థైస్ రీజియన్లో కూడా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి ఫ్యాట్తో కనుక సఫర్ అయ్యే వాళ్ళల్లో ఏంటంటే ఈ మిరియాల పొడిలో ఉండే ఈ పెప్పరైన్ అనే ఒక కెమికల్ ద్వారా ఆ ఫ్యాట్ అనేది కరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం నెయ్యి క్యూబ్స్ తీసి ఎట్లా అయితే పెడతామో అది ఎలా అయితే రూమ్ టెంపరేచర్కి కరుగుతుంది, సో అదే విధంగా ఈ మిరియాలలో ఉండే ఆ ఒక కెమికల్ ఎఫెక్ట్ వల్ల, అంటే అది న్యాచురల్, ఆర్టిఫిషియల్ కాదు. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే మనకి ఆ పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కణాలు కూడా కరగడం మొదలు పెడుతుంది. అండ్ జీలకర్ర పౌడర్ కొద్దిగా, మీరు ఒక 1 glass కనుక ప్రిపేర్ చేసుకుంటున్నట్టయితే జస్ట్ ఒక 2 pinches తీసుకుంటే సరిపోతుంది. సో ఈ జీలకర్ర పౌడర్ వల్ల ఏమవుతుంది అని అంటే డైజెషన్ ఫ్రీ అవుతుంది. వన్స్ మనకి మన జీర్ణాశయం కనుక పొట్ట అలాగే ప్రేగులు ఇవి కనుక సాఫ్గా ఉండాలి, అంటే క్లీన్గా ఉంటే ఏమవుతుంది అంటే మనకి తీసుకున్న ఆహారం ప్రాపర్గా మన బాడీకి అంది, అదేవిధంగా అన్వాంటెడ్ కొవ్వు అనేది పెరగకపోవడానికి మనకి అవకాశం అనేది ఉంటుంది. సో వీటి వల్ల మనకి జీర్ణాశయంలో జీర్ణక్రియ ప్రక్రియ నార్మల్గా అవుతుంది. అదేవిధంగా మనకి ఏదైనా ఫ్యాట్ అక్యుములేషన్ ఉన్న ఇంటర్నల్గా సో అది కరగడానికి అవకాశం ఉంటుంది. దాల్చినీ పౌడర్ ఒక 2 pinches. మనం జస్ట్ ఈ యొక్క దాల్చినీ పౌడర్ తీసుకొని కూడా బెల్లీ ఫ్యాట్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. వేడి నీళ్ళు, దాల్చినీ చెక్క పౌడర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాల్చినీలో ఏంటి అంత స్పెషల్ అని అంటే ఇందులో ఉండే ఆ అరోమా కానివ్వండి, ఆ టెక్స్చర్ కానివ్వండి, మనకి బాడీలో ఉండే ఏదైతే మనకి ఈ దాల్చినీ వల్ల ఇంటర్నల్గా ఉండే, అంటే మనకి స్కిన్లో 7 layers ఉంటాయి. మనకి పొట్ట తర్వాత నుంచి 7 layers తర్వాత మనకి విజరాస్ అంటే అవయవాలవన్నీ స్టార్ట్ ఉంటాయి. సో ఈ యొక్క 7 layersలలో ఫ్యాట్ లేయర్స్ ఏవైతే ఉంటాయో ఆ టఫ్ అండ్ థిక్ ఫ్యాట్ అనేది కరగడంలో ఈ దాల్చినీ పౌడర్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ మేజర్గా బెల్లీ ఫ్యాట్ని కరిగించాలి అని అంటే 7 daysలో మనం ఈ యొక్క దాల్చినీ పౌడర్ కనుక తీసుకున్నట్టయితే గోరువెచ్చటి నీళ్ళు ప్లస్ దాల్చినీ పౌడర్ తీసుకుంటే 100% కరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ మిగిలిన ఇంగ్రీడియంట్స్తో కలిపి తీసుకుంటాం కాబట్టి ఫాస్ట్గా మనకి అనుకున్న సమయంలో కొవ్వు కరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ దీంతో పాటుగా మనకి థైస్ రీజియన్లో ఉండే ఆర్మ్పిట్స్లో ఉండే ఫ్యాట్ కూడా కంట్రోల్ అవుతుంది. ఒక 2 pinches పసుపు. సో ఈ పసుపు వల్ల ఏంటి అని అంటే యాంటీ మైక్రోబియల్ అంటారు. సో దీనివల్ల ఏంటంటే మనం ఏవో ఫుడ్స్ తీసుకుంటూ ఉంటాం, వాటి వల్ల మనకి ఇంటర్నల్గా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఆ ఇన్ఫెక్షన్స్తో పాటుగా మనకి డిసీజెస్ అనేది కూడా ప్రోగ్రెషన్ అవ్వచ్చు. అండ్ కొన్ని రకాల మేజర్ డిసీజెస్ కూడా స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ కొవ్వు అని అంటే ఓన్లీ మనకి పొట్ట ప్రాంతం అని కాదు,
పొట్ట చుట్టూ ఉండే వెజల్స్, బ్లడ్ వెజల్స్లో కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే అలాంటి యొక్క కొవ్వు కణాలని కరిగించడానికి పసుపు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే సో ఇది మరిగిపోయింది. ఓకే సో మనం స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఓకే అండి. పౌడరే కాబట్టి మనం డైరెక్ట్ కప్లో తీసేసుకోవచ్చు. ఓకే ఇఫ్ ఇన్ కేస్ పౌడర్ పట్టుకోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం దాల్చిని లైక్ మిరియాలు, జీలకర్ర డైరెక్ట్ వేసేసుకొని మరిగించుకొని స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఇది రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలండి? జనరల్గా అయితే డైలీ 3 టైమ్స్ తీసుకుంటే దీని యొక్క బెస్ట్ పాసిబిలిటీస్ అనేది మన బాడీలో కనిపించడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండ్ దీంతో పాటుగా ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది, ఇబ్బందిగా అవుతుంటుంది, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనేసి కొంతమంది అపోహపడుతూ ఉంటారు. ఓకే సో అలాంటి వాళ్ళకి దీన్ని కొంచెం టేస్ట్నెస్ పెరగడానికి ఓకే కొద్దిగా తాటి బెల్లం లేదంటే నార్మల్ ఆర్గానిక్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది. నేను ఒక పించ్ మాత్రమే తీసుకుంటున్నాను. ఓకే ఇది డయాబెటిక్ పర్సన్స్ కూడా తీసుకోవచ్చు, ఎటువంటి సమస్య ఉండదు. ఓకే అండి. ఎంతో అద్భుతమైన, ఎంతో టఫ్ అండ్ ఫ్యాట్ ఇంకా తగ్గదు, బెల్లీ ఫ్యాట్తో సఫర్ అవ్వాల్సిందే, అనేక రోగాలని మనం ఆహ్వానించాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ యొక్క 7 days ఛాలెంజ్ అనేది తీసుకోండి. ఈ 7 days ఆఫ్ ఛాలెంజ్లో మీరు కనుక నేను చెప్పినట్టుగా ఈ యొక్క ఔషధం అంటే ఈ యొక్క రెమెడీని కనుక మీరు ప్రిపేర్ చేసుకొని తీసుకున్నట్టయితే మీకు 100% బెల్లీ ఫ్యాట్ కరగడంతో పాటుగా మీ బాడీ కూడా చాలా లైట్గా ఫీల్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల మీకు ఎటువంటి జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు అనేవి తలెత్తవు కూడా. అలాగే మీకు ఏదైనా జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా ఇది తీసుకోవడం ద్వారా బెల్లీ ఫ్యాట్ 100% కరగతంతో పాటుగా మీకు జీర్ణాశయ సమస్యలు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని 7 days మీరు ఒక క్రమ పద్ధతిలో డైలీ 3 times ఉదయం పడిగరుపున, అలాగే మధ్యాహ్నం, రాత్రి పడుకునే ముందర మీరు తీసుకున్నట్టయితే దీని యొక్క అద్భుతమైన గుణాలు మీకు రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీరు బెల్లీ ఫ్యాట్ని న్యాచురల్ వేలో ఎటువంటి శ్రమ లేకుండా జస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తగ్గించుకోవచ్చు. అండ్ మళ్ళీ చెప్పేది ఏంటంటే జనరల్గా భయపడొద్దు, బెల్లీ ఫ్యాట్ వచ్చింది కదా అని భయపడకండి. ఈ 7 days ఛాలెంజ్ చేసి కంప్లీట్ చేసేసి మీ బాడీలో మీ ఫ్యాట్ ఇంచెస్ ఎంత కరిగిందో కూడా మీరు మాకు తెలియజేయండి. ఓకే అండి. ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ మన ప్రేక్షకులకు తెలియజేస్తారు. అది కూడా 7 days ఛాలెంజ్ మన ప్రేక్షకులు కూడా చేస్తారు కంపల్సరీ. మనకు కామెంట్స్ కూడా వస్తాయని చెప్పి ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ. ఓకే.